శారద గుడికి రావడంతో భూమి కూడా శారదతో మాట్లాడడానికని గుడికి వచ్చి ఉంటుంది. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో డైరెక్ట్‌గా విషయానికి వచ్చి చెప్పేసేయ్ భూమి. అది ఇది అని నాంచకు అని శారద చెప్తూ ఉంటుంది. ఆంటీ మీరు ఏమీ అనుకోవద్దండి ఆంటీ, అలా కోపంగా మాట్లాడకండి ఆంటీ. నన్ను నాన్న దత్తత తీసుకోవాలనుకుంటున్నారు అని భూమి చెప్తూ ఉండడంతో, అయితే నాకెందుకు చెప్తున్నావు అని శారద అంటూ ఉంటుంది. నేను ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా ఆంటీ. ఒకవేళ నాన్న నన్ను దత్తత తీసుకుంటే ఉద్యోగానికి అస్సలు రావద్దని ఆ గగన్ గారు తేల్చి చెప్పేశారు ఆంటీ. కనీసం మీరైనా గగన్ గారికి నచ్చచెప్పండి ఆంటీ. నాకు నాన్న కావాలి, ఆయన కావాలి. ఆయన దగ్గర నాకు ఉద్యోగం కావాలి ఆంటీ. కాబట్టి మీరైనా మాట్లాడండి ఆంటీ. ఆయనతో చెప్పి నా ఉద్యోగాన్ని తీసేయొద్దని చెప్పండి ఆంటీ అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. చూడమ్మా భూమి, నేను కూడా విషయం స్ట్రైట్‌గానే చెప్పేస్తున్నాను. నువ్వు గగన్ దగ్గర ఉద్యోగం చేయటం కుదరదు. వాడు అదే కదా చెప్పింది అని శారద అంటూ ఉంటుంది. అవునాంటీ, కానీ నాకు నాన్న కావాలి, మీరు కావాలి. నాకు ఇద్దరూ కావాలి ఆంటీ. ఇద్దరికీ నేను దగ్గరగా ఉండాలాంటీ అని భూమి చెప్తూ ఉంటుంది. అలా కుదరదు భూమి. ఇద్దరు శత్రువుల మధ్యన నిలబడి ఈ పక్కకు ఒక చెయ్యి, ఆ పక్కకు ఒక చెయ్యి చాచేసి ఫోటో తీసుకున్నంత ఈజీ కాదు. ఇద్దరు శత్రువుల మధ్య నువ్వు నిలబడి ఇద్దరూ కావాలని అనుకోవడం. నువ్వు దత్తత తీసుకుంటే ఇప్పటికీ కూడా గగన్ దగ్గర ఉద్యోగం చేయటం అంటూ కుదరదు. నీకు దత్తత ముఖ్యమో, ఆ ఉద్యోగం ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ఒకవేళ నీకు ఉద్యోగమే కావాలనుకుంటే నీ మనసులో ఉన్నదేంటో గగన్‌కి అర్థమయ్యేలా చెప్పు. అంతేకాని రెండూ కావాలని మాత్రం అస్సలు మాట్లాడకు. ఏదో ఒకటి మాత్రమే నీకు దక్కుతుంది. నీ ఇష్టం, నువ్వే నిర్ణయించుకో అని శారద తేల్చి చెప్పేస్తుంది.